హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ డెమో చూడండి, నచ్చితే మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నీ అందం చూసి ప్రేమించలేదు, నిన్ను చూసినప్పుడల్లా నా మనసు పడే ఆనందాన్ని చూసి ప్రేమించాను. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఎడిటింగ్ వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. కిందకు వెళ్ళండి, ఇందులో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి, ఎలైట్ మోషన్లోకి తీసుకొస్తుంది. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ మీకు కావాలనుకుంటే ఈ వీడియోలో చెప్తాను, చివరి దాకా చూడండి. ఇక్కడ వచ్చిన ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి. ఇది ఇంపోర్ట్ అవుతుంది ప్రాజెక్ట్ని. ఇంటర్నెట్ ఆన్లో ఉండాలి. పైన నెక్స్ట్ పైన క్లిక్ చేసి కంటిన్యూ టు టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. నేను వాడుతున్నది దీనికైతే ఎలైట్ మోషన్ చాలా బాగుందండి. ఇందులో మీకు అన్నీ కూడా సౌకర్యంగా ఫ్రీగా వస్తాయి. మీకు కావాలనుకుంటే, మీకు చాలాసార్లు చెప్పాను, మనకు ఒక టెలిగ్రామ్ ఉంది, అందులో ఉంది, వెళ్ళి చూడండి అని చెప్పి. కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి పిన్ లిస్ట్లో చూడండి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చాను. ప్లస్ అండ్ మీడియా ఫోటోని సెలెక్ట్ చేసుకున్న, 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసుకున్న ఇలా. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఫోటోని కట్ చేశాను. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి కట్ చేశాను. ప్లస్ మీడియా, ఇలా మీ ఫొటోస్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కట్ చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మీది ప్రతి ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకొని జూమ్ చేసుకొని మిడిల్లో పెట్టుకొని ఫోటోని కట్ చేసుకోండి. ఇలా ఇప్పుడు నేను చేస్తున్నట్టు చేసేయండి. నేను ఎక్కడ స్కిప్ చేయనండి, పూర్తిగా చూపిస్తాను నేను మీకు. ఈ విధంగా రైట్. ప్లస్ మీడియా, ఓకే. అన్ని ఫొటోస్ని పెట్టేశాను. ఫస్ట్కి వచ్చాను. ఇక్కడ నేను ఇచ్చిన ఫోటో ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్ కాపీ అయింది. మీ ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. మీ ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. మీ ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. ఇలా ఈ విధంగా మీ ఫొటోస్ అన్నిటికీ ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేసేయండి. సింపుల్గా ఉంటుంది. మీకు ఇదే కావాలనుకుంటే వీడియో కైన్ మాస్టర్ని కామెంట్ చేయండి. మన టెక్ అడ్వైస్ తెలుగు ఛానల్ ఉంది కదా, అందులోకి పంపిస్తాను. కైన్ మాస్టర్లో చేస్తాను అందులో. ఓకే, 2 మనయేనండి, అందులో ఇందులో చేస్తూ ఉంటాను. అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అవర్ సెకండ్ ఛానల్ అని వెళ్ళి చేసుకోండి. కైన్ మాస్టర్ గురించి అయితే అందులో పెడతాను. ఓకే, ఈ పార్టికల్స్ వీడియో చివరి నొక్కి పట్టి ఇలా పైకి జరపండి. జరిపి ఫస్ట్కి వచ్చి ఇక్కడ ఉన్న ఐ సింబల్ ఆన్ చేయండి. ఆన్ అయింది కదా, ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. క్రియేట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని మనం సేవ్ చేసుకుందాం. దానికోసం మనకి టాప్లో సేవ్ సింబల్ ఉంటుంది, చూపిస్తాను. ఒకసారి ప్లే అయిన తర్వాత వచ్చేసింది. రైట్, టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బిట్ రేట్ ఇట్లా ఫుల్గా పెంచుకొని మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.